పటాతో రప్ప 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 మరి చిన్న వెళ్ళగా ట్యాంక్ బండ కాడ అడుగు పెట్టిండు. అసలు గణేశుడు నిమజ్జనాలు మరి ఏ రకంగా జరుగుతున్నాయి, మరి భక్తులకు ఏమైనా కష్టాలు ఎదురవుతున్నాయా, పోలీసు వాళ్ళ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ట్యాంక్ బండ మీద ఏమి నడుస్తుంది అనేది చిన్న పశుపడదాము. చెప్పినాక ఏం జరుగుతుంది ఇక్కడ సార్? ఇంకో ఇక్కడ జరిగేది చాలా అన్యాయం జరుగుతున్నది. ఏం అన్యాయం అంటే చెప్పాలనా, మేము నిన్న ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చినాం ఇక్కడ గణేష్ నిమజ్జనం చేయడానికి. ఎన్ని గంటలకు వచ్చి నిన్న మేము 9 గంటలకు వెళ్ళినాం. అక్కడ నుండి 9 గంటలకు వస్తే టైం వరకు వచ్చే వరకు మార్నింగ్ మాకు 6 అయింది. 6 నుంచి మా గణేశుడు కొద్దిగా వర్షం పడితే ఆ వర్షంలో కొద్దిగా స్టెప్ అనేది కొద్దిగా లూజ్ ఉన్నది. లూజ్ ఉంటే మేమేం చేసినామంటే ట్రక్స్ అలా మేము స్టే వస్తున్నాము. వస్తే ఒక ఆయన ఏమంటాడు ఆ కొన్ని దగ్గర ఇవ్వండి, ఒక ఆయన ఏమంటాడు ప్లేట్ దగ్గర ఇవ్వండి అని అక్కడ తిరుగుతుంటే మా యూనిటీలో ఒక పెద్ద మనిషి పాపం పొద్దున్న నుంచి షుగర్ బీపీ ఉన్నది, ఆమెకు ఏమి తినలేదు, ఆమె చక్కెర వచ్చి పడిపోయింది. చక్కెర వచ్చి పడిపోతే ఆమెకు మేము ఇమీడియట్లీ ఇడ్లీ తెప్పించి తినబెట్టినాము. తినబెట్టి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తే వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు డీసీపీ దగ్గర ఇవ్వండి, ఏసీపీ దగ్గర ఇవ్వండి. మరి పెట్టుందా మనిషికి? మరి అయితే మంచిగా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు తినబెట్టినాము, కూర్చోబెట్టినాము. ఒక కానిస్టేబుల్ అక్కడ సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, అక్కడ లేబర్ లేరు సార్ చెప్పండి అంటే ఆయన ఏమంటాడు మాకు సంబంధం లేదు అంటాడు. ఎవరికి సంబంధం అనేది ఉంది రెస్పాన్సిబిలిటీ? అంటే ఇది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది అయిదా రూల్స్? అంటే ఇప్పుడు గడిపెట్టి పిల్లగా కెమెరా అడిపెట్టు. ఎట్లా ఎందుకు గణేష్ ఎందుకు ఎరిగిపోయింది అంతా తింపడం వల్ల, అక్కడిక్కడ దింపడం వల్ల ఒక్క క్రేన్ దగ్గర ఆ లేబరు నేను తీసుకోనండి సార్, మీరు వినండి, మీరు ఇంత బాధపడుతున్నారు, నేను మిమ్మల్ని పొద్దు నుంచి చూస్తున్నాను, అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు, నేను వేస్తాను. ఒక లేబర్ ఒక హెల్పర్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తలేదు, సిబ్బంది లేరు, ఎవరు సిబ్బంది లేరు, ఏం లేదు. జిహెచ్ఎంసీ సిబ్బంది లేరా? ఎవరు లేరు. ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చూస్తున్నారు. మీ భక్తులు కొంతమంది వస్తున్నారు. ఈయన మీ మనిషేనా? ఏం జరుగుతుంది ట్యాంక్ బండ్ మీద? ఈ ట్యాంక్ బండ్ మీద పోలీసు వాళ్ళు అసలు ఇక్కడ మాకు ఏమి చేస్తలేదు, ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తలేదు. ఒక లేబరు మళ్ళా మాకు పిలిచి ఇప్పుడు చేస్తా అంటే మేము తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంకా గణేష్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఆ నెంబర్కి పో ఇట్లా తిప్పుతున్నారు సార్. మేము 4 గంటల నుంచి తిప్పుతున్నారు, అన్ని గణేష్లు అయిపోయినాయి. మా గణేష్ అక్కడిక్కడ చేసి మొత్తం అది పలిగిపోయింది కూడా కిందిది. ఏంది ఇంకొకసారి చిన్న పిల్లలు అక్కడ ఆ లేబర్ అన్నాడు నేను వేస్తా అంటే చూడండి అంతా ఇరిగిపోయిందా? ఏమి ఇరగలేదు. ఇప్పుడు మేము ముందు కూర్చుంది కదా, మేము ఇదే పరిస్థితి పొద్దు నుంచి మేము ట్రై చేస్తున్నాం. మేము ఇంకా చూసింది కదా, ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంట్లో తీసుకున్నారు. ఇప్పుడు మీరు అదేమి లేకుండా అక్కడ వాళ్ళు ఓన్లీ ట్రాఫిక్ అంటున్నారు వాళ్ళు, అంతే. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ట్రాఫిక్ అంటున్నారు. ఇప్పుడు నర్సయ్య తాత రాగానే దడుపు పుట్టింది వాళ్ళకు. ఎందుకంటే మీరు నర్సయ్య తాత వచ్చింది కదా, ఎందుకంటే పులిబిడ్డ, తెలంగాణ పులిబిడ్డ వచ్చింది. వాళ్ళకు గవర్నెన్స్ పోయింది ఇక. అందుకే ఇప్పుడు వేసిరా గణేష్ వేసిరా సదాయిస్తురా 6 నుండి తిరుగుతున్నాం. మబ్బులు 6 నుంచి ఇక్కడ సార్. మేము చెప్పినాము చూడండి సార్, ఇది లాస్ట్. మేము ఈసారి ఇక్కడ గణేష్ లేకపోతే ఇక్కడ రాజు వదిలి పెట్టేస్తాం, మేము ధర్నా చేస్తాము, మేము గణేష్ ఉత్సవ సమితి పిలిపిస్తాము, అన్ని చేస్తాం. మేమే చెప్పినాం. మేము ఏమా పిరా ఇక్కడ ఆపుతున్నాడు ఎందుకు? మేము చేస్తాం. అదే మీరు ఆపుతున్నాడుగా. మేము ఎందుకు ఆపుతాం సార్? పోలీసు వాళ్ళు ఆపుతారు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మా డ్యూటీ మేము చేస్తాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది తెలుసా, మేము ఫస్ట్ 6వ నెంబర్ క్రెయిన్ రమ్మంటే వచ్చినాం. 6 నుండి మళ్ళీ 5 అన్నారు, 5 నుండి 4 అన్నారు, 4 నుండి 3 వరకు పోయినాం. మళ్ళా వెనకకి తిరిగి వచ్చినాం, మళ్ళా ముందరకు పోయినాము. ఇప్పుడు ఈ బాబు అన్నాడు నేను దీపిస్తామా అంటే మరి మేము వెనకకు వచ్చినాం. అయితే మాకు అంటారు ట్రాఫిక్ వెనకకు రాము అని అంటున్నారు, మా బండి వెనకకు రావద్దు అంటారు. మరి వినాయకుడు ఏడికి తీసుకెళ్ళాలి? మేము మా ఇంటికి తీసుకెళ్ళి పెట్టాలనా?
10 వినాయకులు మంచిగా వస్తే ఒక వినాయకుడు అవుతుంది. మరి మీరు చేయకుంటే ఎవరు చేస్తాడు? ఏం నడుస్తుంది మరి గవర్నమెంట్? ఏం చేస్తుంది? ఉట్టిగా అందరికి పైసలు పంచుకుంటా కూర్చుందా ఈ గవర్నమెంట్? ఎవరికి లేనిది వీళ్ళకి పట్టింపు ఉండాలా మాకు ఉండాలన్నా తెచ్చిన వాళ్ళకి? పోలీసుల సహకారం ఏం లేదు. ఏం లేదు. ఒక్కసారి ట్రై చేసిండు ఇటు చేసిండు అంతే. ఎప్పుడంటలేడు ఆడు. ఇంకా పోలీసు వాడు ఏమంటాడు తెలుసా? మీరు వెనక పోయేది అవసరమే లేదు, ముంగల్కే ఉండరు అంటాడు. మరి ముంగలోళ్ళకి అర్థమైతే లేదు, వెనుకోనికి అర్థమవుతుంది. మరి ఎవరిని పిలుచుకొచ్చి చెప్పిస్తారు అనుకుంటారు మరి? ఇంతమంది ఆడవాళ్ళు లేబర్ ని మీరే పిలిపించుకోరా అని అంటున్నారు పోలీసు వాళ్ళు. 7 గంటల నుండి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ 2 ఇస్తారు మాకు. ఎందుకు పిచ్చోళ్ళమ్మా మేము? ఎన్ని గంటలు సతాయించారు? ఇప్పుడు 3-4 గంటలు అవుతుంది. ఇప్పుడు 7 గంటల నుండి ఏం టైం అవుతుంది? 11 అవుతుంది. ఇప్పుడు ఒక్కడు కూడా గతి లేడు. ఒక్కదాని మీద ఒక్కడన్నా గతి ఉండంటే ఒక్కడు గతి లేడు. లేబర్ వినాయకులు ఇడికెంచి ఆడికి ఆడికెంచి ఇడికి చేస్తున్నాం. పిచ్చోళ్ళమ్మా మేము కూడా మీ లెక్కనే తెచ్చినాం కదా. మరి మీ సహకారం ఏమన్నా ఉండాలి కదా. మరి సహకారం లేదు. ఇక్కడ పొమ్మంటారు, అక్కడ పొమ్మంటారు, ఇక్కడ పొమ్మంటారు, అక్కడ పొమ్మంటారు. భారీ బందోబస్తు పెట్టినాము, ఇన్ని క్రేన్లు పెట్టినాము, అన్ని క్రేన్లు పెట్టి కానీ చూపుడు చూడనీకనే పెట్టింది క్రేన్లు. చూసుకోమరు చెప్పేడువా ఏం జరుగుతుంది? ఈడ గణేశులు ఏమంటే ఇస్తలేరు, ఇంకా ముంగడికి తిప్పుతారు ఒకటే. గణేశుడు మాది నీళ్ళలో డ్యామేజ్ అయింది. ఎన్ని గంటలు సతాయించారు? 3 గంటలు సతాయించారు. ఇడిపోతే ఆడిపో అంటారు. ఎవరు పోలీసు రెస్పాన్స్ తీసుకుంటలేరు ఈడ. అంతేనా? దొంగ గవర్నమెంట్ అయింది అంతా. ఏమంటారు మరి పోలీసు? దొంగ గవర్నమెంట్ అయింది అంతా. ముందుకెళ్ళి 10 సార్లు తిరిగినాం. ఇప్పుడు అక్కడ ఇక్కడ 3 సార్లు దిగినాం. ఇప్పటి వరకు మొత్తం లేడీస్ తిరుగుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. పోలీసులు అంటే ఎవరు? పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సేవ చేయాలి వాళ్ళు, కానీ పబ్లిక్ టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అలా పని వాళ్ళు ఏం చేయాలి? మనిషి వస్తే నిమజ్జనం చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు? లాఠీ పట్టుకొని ముంగటు ఒకసారి ముంగటు అందరు ముంగటు మళ్ళీ ఇంకేం చేయాలి? మన ముంగటాడేమో ఇంకా గణేష్ వేసుకొని ఇంటికి పోవాలి. అందరం ఇంటికి పోతాం వాళ్ళు అందరం తీసుకొని 9 నిమజ్జనం వేసుకొని. అట్లుంది కదా. ఏం చేయమంటారు ఎప్పుడు మీరే మళ్ళీ? అంటే ఈడిపోతే ఆడిపో అంటారు, ఆడిపోతే ఆడిపోతే మళ్ళీ ఇట్లుంది మళ్ళీ. చెప్పినా फाइनली भैया हमारा गणेश निमज्जन करे, इन्हों बहुत हेल्प करे हमारे को, इन्हों ही निमज्जन करे हमारा गणेश लास्ट को फाइनल इन्हों आके मैं कर दूं बोल के करे ఇప్పుడు ఈయన వచ్చినాక మీకు సాయం అయింది. పోలీసు వాళ్ళు ఏం కాలే. నుంచి ఎంకెల్ వెళ్ళిపో అంటారు పోలీసు వాళ్ళు. ఈయన వచ్చి ఏమో లేదు ఎంకెల్ తీసుకోరా నేను వేస్తా అని వేసిండు గణేష్. అయ్యింది పని మనకి. లేబర్ వచ్చిండు. అట్లా మరి ఎవరు వచ్చిన పదపరక ఇచ్చినాం, మా ఇష్టంతో ఇచ్చినాం మేము. రైట్ ఆయన ముందు అడిగేసిండు, పోలీసు వాళ్ళు వేయలేరు. ఇప్పుడు మరి ఎట్లా గణపతికి పూజలు ఎన్ని రోజులు చేసినావు? మరి ఏం కోరుకున్నావు గణపతిని? ఏమైనా వరం ఇచ్చిండా? 9 రోజులు కథ ఎట్లా నడిపించినావు? నేనైతే మంచిగా కోరుకున్నానే. నేను మంచిగా కోరుకున్నా. నేను మా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకున్నా, మా కేసీఆర్ బాపుని మళ్ళీ తీసుకురావాలని కోరుకున్నా. ఎందుకంటే మా కేసీఆర్ బాబు వస్తేనే మాకు మంచిది. ఎందుకు వాయి? నువ్వు ఆయమ్మో మాకు అయితలేదే. ఎట్లా? ఓ అమ్మ, మాకెటు పోయినా ఏది తప్పలేదు. ఇంకేం కావాలి నీకు? అంటే రామసకదనంగా 1000 మంది పోలీసులు పెట్టి రామసకదనంగా ఏర్పాటు చేసి ఆ గంగమ్మ ఒడిలో గణపతిని ఉయ్యాలు ఊగిస్తుండు, మంచిగా ఆనందంలో ముంచి తెలుపుతుండు. నీ గుండెలో ఉన్న ఆ పిల్ల కూడా పెళ్లి కావాలని. నాకు సంవత్సరానికి నాకు ఒక ఉపాధి ఉంటది. ఈ వినాయక చవితి ఆ గణపతిని మొక్కి దయ చూపించి మేము ఎట్లా చేసావు పండుగ ఎట్లా చేసావు? గణపతి అంబర్పేట నుంచి వస్తుంది మా గణపతి. ఎన్ని గంటలకు వెళ్ళాం మగోని? మేము 5 గంటలకు వెళ్ళినాం పొద్దున 5 గంటలకు వెళ్ళినాము. మాకు ఒక డీజే లేదు, ఏది కొట్టనిస్తలేరు. ఆ కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, వేస్ట్. ఆ కాంగ్రెస్ అయితే దేనికి పనికిరాని కాంగ్రెస్, దేనికి పనికిరాదు. అదైతే పనికిరాని ముచ్చట. ఎగరనిస్తలేరా పోలీసు వాళ్ళు? ఎగరనిచ్చుడా? ఎక్కడ ఎగరనిచ్చుడు? ఏం చేయనిస్తలేరు మమ్మల్ని. మరి
అంటే కాదు మీరా ఒక గంట సేపు ఎదురాలే మరి గణపతిని ఏం కోరుకున్నావు? గణపతిని ఏం కోరుకున్నా వచ్చే సంవత్సరం కేసీఆర్ వస్తే మంచిగా ఉంటది అని కోరుకున్నాం అంతే ఖాళీ. కేసీఆర్ రావాలా, మా చదువు మంచి పాస్ చేయాలి అందరినీ. చదువు కావాలి మళ్ళా పిల్ల వద్దామా మనకి ఇప్పుడే. ఇది చంద్రబాబు కోయలేగానా చదువు కావాలి, దేవుడు కావాలి, అంతే చాలు. నీదే ఊరు? హైదరాబాదే. మరి పండుగ ఎట్లా చేసావు 9 రోజులు? మంచిగా చేసాం. మంచిగా చేసిరా? ఇప్పుడు వీడికి కొంతమంది వచ్చిపోయే భక్తులు గణపతికి 9 రోజులు పూజలు బాగా చేయనట్టున్నారు, అంత సతాయింపు అవుతుంది, పోలీసు వాళ్ళు ఎవరిని ఇస్తలేరాట. మరి ఇప్పుడు రాంగ పోంగ ఇక్కడ ఏర్పాటు ఎట్లున్నాయి తాత? ఇక్కడ అంటే మేము ఎవ్రీ ఇయర్ అటు సైడ్ వేస్తుండే, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల అటు వేయడం ఇటు వేస్తున్నాం. ఇది కొత్త లేక అవుతుంది మాకు మొత్తం. అసలు ఇక్కడ వెయ్యం మేము, అటే వేస్తాం. అసలు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తలేదు. పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఆపడం అట్లా. మేము ఒక సెకండ్ ఆపినా వెళ్ళండి అని, టిఫిన్ తిన్నా కాపితే కూడా మీరు ఆపొద్దు వెళ్ళండి అని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే అనుకుంటున్నారు. సైడ్కే మొత్తం సైడ్కే వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉంది, అయినా కానీ ఆపితే కూడా మీరు ఆపొద్దు వెళ్ళండి అంటారు. మేము టిఫిన్ కూడా తినలేదు. కొంచెం పోలీస్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అని. ఏం లేదు, పోలీస్ వాళ్ళే కొంచెం చూసుకోవాలి, కరెక్ట్ చేస్తే కొంచెం అన్ని పనులు జల్దీ అయిపోతాయి, ట్రాఫిక్ ఏమి ఉండదు, కొంచెం పనులు అనేవి కరెక్ట్ అయిపోతాయి అంతే. ఇక వాళ్ళు కొంచెం కరెక్ట్ ఉన్నారు అంతే. కేసీఆర్ వస్తే అవన్నీ అయిపోతాయి మాకు. టీంలో మెయిన్ మెంబర్. ఏంటిది పానం మంచిగా ఉంది, అంతా మంచిది. గణపతి ఏమన్నా అనుకున్నాడు చేసిండా ఉత్తదేనా? గణపతి చేసిన కాడ గణపతి ఇప్పించిన కోయిలాగా ఇది అట్టనా వినాయకుడు. మరి ఇప్పుడు ఎట్లా ఈడ ట్యాంక్ మాట కట్ట మరి సౌకర్యాలు ఎట్ట ఉన్నాయి? పోలీసు కోయాలి ఏమంటున్నాయి? ఏం లేదు, గైడెన్స్ ఇస్తుర్రు మంచిగానే, పర్లేదు, అంతా మంచిగా ఉంది. సరఫరా బాగా మంచిగా లగ్గం కావాలి మొక్కినవా గణపతిని ఉత్తదేనా? ముందుగా లగ్గవా లేకపోతే కొలువా? కొలువు తర్వాత లగ్గం అంతే. 80,000. అయితే ఇది గట్టిదే కోయిలాగా, ఇది చిన్నదేం కాదు. అమ్మో ఈ కోయిలాగా చిన్న సార్ ఇది ఏం పని చేస్తుంది? అన్ని పనులు చేస్తుంది. సాయిరంగా గణపతి మీద బగ్గ ప్రేమ పెంచుకుంటుగా. బొజ్జ గణపయ్యా గజ్జల గణపయ్యా గజముఖ రావయ్యా, దివ్యన గణపయ్యా దివ్యనలియ్యా, ఆది పూజ నీకేనయ్యా. వేదాలకు దేవుడవు బెదరు బావెదీరుడవు, వేదిక నెక్కించి నిన్ను వేడుకుందుము తండ్రి. బొజ్జ గణపయ్య గజ్జల గణపయ్య గజముఖ రావయ్యా. కానీ తాత మొత్తానికి నీకు గణపతి ఏదో పెద్దదే వరం ఇచ్చిండే, ఎందుకంటే నీ గుండెలకి ప్రేమ తన్నుకొని వస్తుందంటే ఏదో ఉంది, గట్టిదే ఉంది. మరి ఆయన కొలిపిచ్చిండా లేకపోతే రామసక్కని భార్యని ఇచ్చిండా? నా వ్యాపారంగా అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి నాకు. ఇది అసలు కదా, అందుకనే కోయిలాగా ముందు పడుతుంది. కొడుకుని ఇచ్చిండు, వ్యాపారంలో కలిసి వచ్చింది, రియల్ ఎస్టేట్ లో కలిసి వచ్చింది, కన్స్ట్రక్షన్ లో కలిసి వచ్చింది, అన్నిట్లో కలిసి వచ్చింది. ఎక్కడ పిల్లగా మీ పుట్టుకూరం ఎక్కడ? అది మెదక్ డిస్టిక్. ఏడుపాయలు తెలుసా? ఏడుపాయల జాతర అయితే గన్పూర్, మాది కొంగల్ గన్పూర్. ఎట్ట ఉంది సంసారము? మరి కోయిలాగల ఎప్పుడు తీసుకొచ్చి ఒక్కొక్క కోయిలాగ ముఖాన్ని హౌస్ లేదు, మొత్తం ముఖం అంతా గుంజుకపోయింది, కళ్ళు లొట్టగిలా పడాయి. నిన్న 11 గంటల నుంచి నిన్న పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు నడుస్తుంది. నిద్ర కూడా పోలే. మరి పండుగ మరి మొత్తానికి అయితే అంతా రామసకదనంగా అయిందా? మంచిగా అయింది. ఏమైనా తగిలి అవుతుందా రోడ్ల మీద?
కొద్దిగా ట్రాఫిక్ ఉన్నది, జర ఇబ్బంది అవుతుంది అదొకటి. మరి ఇప్పుడు నీ ఇంట్లో పండుగైనా నా ఇంట్లో పండుగైనా అందరూ గణపతి సంబరంలో ఉన్నారు. మరి ఇక్కడ సౌకర్యాలు ఎట్టున్నాయి? పోలీసులు మంచిగా అరుచుకుంటారు అవుతుంది అంతేనా? మంచిగా ఉంది. నువ్వెక్కడ పిల్ల? అది ఇది అంబర్పేట్ అంబర్పేట్. మరి ఇప్పుడు ఎట్లా మరి ఈసారి గణపతి పండుగ మంచిగా అనిపిస్తుందా? పోయినసారి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్టుంది, ఏమైనా తేడా కనిపిస్తుందా? గణేశుడు పండుగ అనేది ఎప్పుడు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పలేం మనం. ఎప్పుడు పండగనే అది. ఆయన వస్తున్నాడు అని అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పండు ముసలి వారి వరకు పండగ, అదొక సంబరం, హ్యాపీనెస్. మీరు ఇందాక అడిగినారు ఏమన్నా ఇబ్బందులు కలిగినాయా అని. ఒక ఇబ్బంది ఏందని అంటే ఇప్పుడు సెక్రటరియట్ లేన్లో 9 క్రేన్లు ఉంటాయి. ఆ 9 క్రేన్లు బంద్ చేసి మీరు అందరినీ నెక్లెస్ రోడ్కి పంపడంలో ఏం అర్థం ఉంది? అక్కడ ఇప్పుడు పొద్దున 8 గంటలకు పోయిన వాళ్ళకి కూడా నిమజ్జనాలు సాయంకాలం కానీ రేపటి వరకు కావు, అంత ట్రాఫిక్ ఉంది. ఆ 9 క్రేన్లు ఓపెన్ అయితే నీకు అది ఎట్లాగో మీరు బంద్ చేసినారు, దారి బంద్ చేసినారు. ఆ 9 క్రేన్లు ఓపెన్ చేస్తే పబ్లిక్లు కూడా ఇంటికి తొందరగా పోతారు కదా. ఎంతో మంది కష్టపడి గణనాథుని దూరం నుంచి తీసుకొస్తారు, దూరం నుండి వస్తారు. కాబట్టి పోలీస్ సిబ్బందికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ 9 క్రేన్లు కూడా వర్క్ అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది. ఇక్కడ పెట్టినట్టు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కూడా 7 ఉన్నాయి, 9, ఇక్కడ కూడా 9 ఉన్నాయి. కానీ సెక్రటరియట్ లేన్ అనేది ఓపెన్ చేస్తే బాగుంటుంది. మాకు ఒక ప్రాబ్లం ఏమైంది అని అంటే గణేశుడు తెచ్చినప్పుడు మెయిన్ ఇంటర్నెట్ వైరు, దానికి అదుపు అనేది లేకుండా తయారైంది. ఇప్పుడు మనము ఒక వైర్ కట్ చేస్తే 4 వైర్లు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళది ఏంటి అని అంటే కాన్సెప్ట్ పాత వైర్లు తీసేసి కొత్త వైర్ వేయాలి, కానీ వాళ్ళు అట్లాగే పెట్టి మళ్ళీ కొత్త వైర్ వేస్తున్నారు. అది ప్రాబ్లమ్స్ అవుతుంది. పోలీస్ సిబ్బందికి ఏంటంటే కొంచెం అవి కూడా ఓపెన్ చేస్తే అంత సజావుగా వెళ్తుంది, అంత సంబరాలు మంచిగా కాదు, జనాలకు కూడా ఇబ్బంది కాదంటావు. అంతే, అదొక్కటి చూసుకుంటే చాలు ఇంకా పోలీస్ సిబ్బంది. అయితే ఇప్పుడు మీరు సారా దూరంకి వెళ్ళి వచ్చిరా? అవునండి, మామూలు చూడటానికి వచ్చాం. టీవీలో చూడడమే ఎన్నాళ్ళను, డైరెక్ట్ గా చూద్దామని వచ్చామండి. పసలు మరి వ్యాపారం తీసుకొచ్చిన ఖర్చుకు ఏం తీసుకురాలేదండి, ఏం చూస్తాం. అంటే ఇక్కడ చుట్టాలు ఉంటారా మరి మీకు? బువ్వ బుగ్గి ఉంటుంది? వేరే రూమ్ లో ఉన్నామండి మేము. అదే మీది విశాఖపట్నమా? మరి ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు టీవీలో చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ నేరుగా ఈయనే ఉన్నా కాబట్టి ఈడికెళ్ళి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. డైరెక్ట్ గా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం, అందుకనేసి. నీకేమనిపిస్తుంది అమ్మ పానము? చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు, అంటే టీవీలో చూడటమే కానీ ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వాతావరణం ఇట్లా చాలా బాగుంది. మరి ఇప్పుడు ఆడ ఇంట్లో మొత్తం మర్చిపోయినా ఆయనకు వచ్చినాక మరి అంతే కదండి, ఆనందం. వాతావరణం ఎట్లుందండి? ఎన్ని రోజులు ఉంటావు వీడా? లేదండి, ఈవినింగ్ వెళ్ళిపోతాం అంతే. మరి ఇప్పుడు రాకపోగా ఈ గణపతి అంటే ఇప్పుడు రకరకాల గణపతులు వస్తున్నాయి, రకరకాలుగా లేస్తున్నారు. మరి ఇప్పుడు నిజంగా గణపతిని మొక్కిన వాళ్ళకు కొంతమంది ఏమంటారు అంటే మమ్మల్ని పోలీసులు ఆడనిస్తలేరు, పాడనిస్తలేరు, దునకనిస్తలేరు అనేది కొంచెం ముఖమంతా మార్చుకుంటారు. ట్రాఫిక్ ఇబ్బంది కదా, జనంకి ఇబ్బంది కదా, అందువల్ల అంటారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. మంచిదే అంటావా? ఇప్పుడు నిన్న మొన్న సర్కారు కూడా ఏం చేసిందంటే ఈ వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లతో కూడా ఆడంగిడంగా తాకి ఇదైపోతున్నారు అని ఆ ఇంటర్నెట్ వైర్లు, ఆ కేబుల్ వైర్లు కూడా ఒడివీకి ఇచ్చారు. ఇప్పుడు ఈ పోరగాళ్ళకి మామూలుగా డీజే పెట్టి ఎగరనియరా ఇది అని ఇప్పుడు పోలీసు వాళ్ళని వాళ్ళు ఇప్పుడు తిప్పట్లాడుతారు. మీరేమంటారు అంటే మీకు కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేసుకుంటే పర్వాలేదండి. జనాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళకే ఇబ్బందే కదా, అది లేకుండా సైడ్ ఎక్కడో అలా చేసుకుంటే సరిపోతుంది. జనాలకు ఇబ్బంది కలగకుండా రామ సకదనంగా ఆడుకుంటా పాడుకుంటా పోరు, కానీ జరంత ఇబ్బంది అయితే మాత్రం వికారం అవుతుంది అనేది ఇక వాళ్ళు. ఏ ఊరు పిల్ల? యాప్రాల్. ఏది మరి నీ పిల్లేది ఒకరివే వచ్చినావు? పిల్ల పట్టుకొని వస్తారా ఏడికి వస్తే? ఏమైనా ఫోన్లోనే చూస్తావా? వద్దు, పిల్లొద్దమ్ము, పిల్లొద్దు. అదే అట్లా తాత మహా బుద్ధిగాల్లోడే. జర చదువు బాగా చదువుతున్నావా మరి లేకపోతే చదువుగా తిరుగుతున్నావా? చదువుతున్నాం. వ్యాపారం చదువుతున్నావు? 12. మరి పండుగ
ఎట్లా చేసాం ఈసారి? మస్తు అయిపోయింది గణపతి పండుగ అంతేనా తాత? అంతే మొత్తం మూత మోగించిన అయితే మొత్తం మోగిడి